ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ ఉపదేశ సారం నుంచి 12వ శ్లోకం. చిత్తవాయవ చిత్క్రియాయుతాః శాఖయోర్ద్వయి శక్తిమూలక అని భగవాన్ చెప్తున్నారు. అంటే మనసు గ్రహణ శక్తిగాను, ప్రాణము క్రియాశక్తిగాను వేరువేరు విధులను నిర్వర్తించినను ఈ రెండిటికి ఆధారమైన మూలశక్తి ఒక్కటే. కనుకనే మనస్సు అణిగినప్పుడు ప్రాణము, ప్రాణము అణిగినప్పుడు మనస్సు అణుగుచున్నవి. అందుచేతనే ప్రాణాయామం వల్ల మనస్సును నిగ్రహించవచ్చును అని భగవాన్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ మనోశక్తి ఒకటి ఉంది, ప్రాణశక్తి కూడా ఒకటి ఉంది. మనోశక్తి ఏమి చేస్తూ ఉంది అంటే ప్రపంచంలోని విషయాలను గ్రహించడం జరుగుతూ ఉంది. రెండవది ప్రాణశక్తి. మనము పని చేయడానికి ప్రాణశక్తి అవసరము. ప్రాణశక్తి వలననే క్రియలు నడుస్తున్నాయి. ఆలోచించడానికి మనస్సు, పని చేయడానికి ప్రాణము, ఈ రెండు ఒకే శక్తి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనము పని చేయాలన్న శక్తి కావాలి, అలాగే ఆలోచించాలనుకున్న శక్తి కావాలి. ఆలోచించేటువంటి శక్తి జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తి చైతన్యము మీద ఆధారపడి ఉంది. క్రియాశక్తి కూడా చైతన్యము మీద ఆధారపడి ఉంది. చైతన్య శక్తి యొక్క మూలానికి ప్రాణ మనస్సులు అనేటువంటివి రెండు శాఖలు. ఇవి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక్కొక్కసారి మనిషి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడనుకోండి, అనేక సమస్యల మధ్యన ఉన్నప్పుడు అక్కడ శ్వాసలు చూసినప్పుడు చాలా వేగవంతంగా పనిచేస్తూ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు శ్వాస సరిగ్గా నడవదు, అక్కడ క్రియలు కూడా సరిగ్గా నడవవు. ఈ రెండు కూడా ఇంటర్ డిపెండెన్స్ అన్నమాట. అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది. ఈ మనస్సు తాత్కాలికంగా నిగ్రహింపబడుతుందే కానీ శాశ్వతంగా అక్కడ మనస్సు లేకుండా పోలేదన్నమాట. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే చిత్తవాయువ చిత్క్రియాయుతాః శాఖయోర్ద్వయి శక్తిమూలక. అంటే మనస్సు గ్రహణ శక్తిగాను, ప్రాణము క్రియాశక్తిగాను వేరువేరు విధులను నిర్వర్తించినను ఈ రెండిటికీ ఆధారమైన మూలశక్తి ఒక్కటే. కనుకనే మనస్సు అణిగినప్పుడు ప్రాణము, ప్రాణము అణిగినప్పుడు మనస్సు అణుగుచున్నవి. అందుచేతనే ప్రాణాయామం వల్ల మనస్సును కొంతవరకు మాత్రమే నిగ్రహించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపదేశ సారము 12వ శ్లోకము. చిత్తవాయువ చిత్క్రియాయుతాః శాఖయోర్ద్వయి శక్తిమూలక. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న చంద్రహాసన్. చెప్పమ్మా. గురుగారు, మనస్సు గ్రహణ శక్తిగాను, ప్రాణము మనస్సు గ్రహణ శక్తిగాను, ప్రాణం అనేది క్రియాశక్తిగాను ఆ రెండు వేరువేరు విధులను నిర్వర్తిస్తున్నా కూడా దాని యొక్క మూలశక్తి ఒక్కటే. కాబట్టి మనస్సు అణిగినప్పుడు ప్రాణము, ప్రాణం అణిగినప్పుడు మనస్సు అణుగుతున్నాయి. కాబట్టి కొంతవరకు ప్రాణాయామం ద్వారా మనస్సును నిగ్రహించవచ్చు అని చెప్తున్నారు గురుగారు. ఇక్కడ ప్రాణము అంటే మనం ఏ విధంగా తీసుకోవాలి? వాయువు. వాయువు. ప్రాణవాయువు అన్నారు దాన్ని. చెప్పుకోవటానికి ఆక్సిజన్ అంటాం. ప్రాణవాయువు. ప్రాణశక్తి అంటే గాలి పీల్చినప్పుడే
నీ బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. ఉమ్, బ్రెయిన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ఆక్సిజన్. ఆ గురుగారు. ఉమ్, ఏమా అవును గురుగారు. ఉమ్, మన మనస్సు అనేది ఆలోచన సమూహం. ఉమ్, ఓకే, ఉమ్, ఆలోచన మూలము, ప్రాణశక్తి మూలము రెండు ఒకటే కూర్చుంటాయి. ఉమ్, అంటే గాలి పీల్చుకోవాలి, వదిలిపెట్టాలి అనేటటువంటి ఒక ప్రక్రియ క్రియాత్మకంగా ఆత్మ చేస్తుంది. ఉమ్, ఆత్మ చేస్తుందంటే నీవు గాలి పీల్చి వదిలిపెట్టేది నీ వాలంటరీగా కాదమ్మా. ఆ గురుగారు. ఉమ్, అదే మహర్షి కూడా అంది, ఉమ్, అది నువ్వు పీలుస్తున్నావా, ఇట్ ఈస్ ది గాడ్ హూ ఇస్ టేకింగ్ బ్రీత్ అన్నాడు. పైగా ఉమ్, గాడ్ అంటే ఉच्चतर శక్తి, ఉమ్, గాడ్ అంటే జ్ఞానము, ఉమ్, గాడ్ అంటే ఎరుక. ఉమ్, అది నీ లోపల గాలి పీలుస్తూ వదిలిపెడుతూ ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు అసలు నీకు తెలియదు ఎవరు పీలుస్తున్నారు గాలి, ఎవరు ఉన్నారా లేదా. అవును గురుగారు. అవును గురుగారు. ఉమ్, మనస్సేమో వృత్తిరాహిత్యం అవుతుంది, ఉమ్, కానీ ప్రాణ చలనం మాత్రం సాగిపోతూ ఉంటుంది. ఉమ్, అంటే నీకు తెలిసినా తెలియకపోయినా, ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ, యూ కెనాట్ టేక్ బ్రీత్. పాయింట్ అది. ఉమ్, నువ్వు అనుకుంటావు ఉమ్, నేను గాలి పీలుస్తున్నానని. అవును గురుగారు. ఉమ్, మనస్సు చేత ఇప్పుడు ప్రాణాయామం అన్నాం ఇందాక, ఉమ్, పూరక రేచక కుంభకాలు ఉమ్, యోగ శాస్త్రంలో కూడా ఉమ్, అది ఉన్నది. ప్రాణాయామం ఉమ్, ఎందుకున్నది? మనస్సుని నియంత్రించడానికి పెట్టాడు. ఉమ్, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన ధారణ సమాధి క్రియలు అష్టాంగ యోగంలోనివి. ఉమ్, అమ్మా, ఆ గురుగారు. ఉమ్, సందర్భంలో మహర్షి ఏమంటారు, ఊరికే గాలి పీల్చి వదిలిపెట్టం కాదు, ఉమ్, ప్రత్యాహారం కూడా చెయ్యాలన్నాడు. ఇంద్రియాలను నియంత్రించు, ఉమ్, ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు. దాన్నే ఆదిశంకరులు శబదమాది షట్ సంపత్తి అన్నారు. ఉమ్, అంతరింద్రియ బాహ్యేంద్రియాలని నియంత్రించు అని ఉమ్, చెప్పటం. ఆ గురుగారు. ఉమ్, ఇప్పుడు ఒక పక్కన ఇంద్రియాలు బయటికి పోతున్నాయి, ఉమ్, నువ్వు ప్రాణాయామం చేసి ఉపయోగం లేదు. ఉమ్, ఇంద్రియాలు బయటికి పోకుండా, కోరికలు లేకుండా నిశ్చలంగా వైరాగ్యంతో ఉన్నప్పుడే ఈ మనస్సు స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది ఏర్పరచుకుంటా. అని చెప్పు. ఆ గురుగారు. ఓకే, ఉమ్, ఎందుకు చెబుతున్నారు మహర్షి? ప్రాణశక్తి కూడా జడమే, ఉమ్, మనస్సు కూడా జడమే, సూక్ష్మదేహం. ఉమ్, ఈ రెంటిని కూడా చైతన్యవంతం అవటానికి కారణం ఆత్మజ్ఞానం. ఉమ్, ఆత్మజ్ఞానం వల్లనే ఇవి తేజవంతం అవుతాయి. ఆ గురుగారు. ఉమ్, కదా. ఆ గురుగారు. ఉమ్, కాబట్టి మూలములో నిలిచి ఉండు, ఎవరు గాలి పీల్చేది లేదు నీకు అనవసరం అన్నట్టు. ఉమ్, ఎరుకగా ఉండు, ఏం పీలిస్తే పీల్చింది, లేకపోతే లేకపోయింది, నీకెందుకు? ఉమ్, దేవి నీవు కానప్పుడు. ఆ గురుగారు. ఉమ్, ఏమ్మా, ఆ గురుగారు. సరిపోతే ఇంకేమైనా ఉందేమో చూద్దాం. చిత్తవాయవ చిత్క్రియాయుతాః శాఖయోర్ద్వయి శక్తిమూలకా. అది ఉమ్, అంటే ఈ రెండు శాఖలు
ఆత్మశక్తి అనే మూలం మీద ఆధారపడి ఉంది అని చెప్పడం. గురుగారు. వాయు చలనము, ఆలోచన రెండు కూడా మూలం ఒకటే. అందుకని నిశ్చలంగా ఉన్నవాడికి ప్రాణాయామం అక్కర్లే. పరిగెత్తే మనస్సుని నిశ్చలం చేయటానికి ప్రాణాయామం. ముఖ్యంగా అమ్మ అంతర్కుంభక బాహ్య కుంభకాల్లో మనస్సు పూర్తిగా నిశ్చలమైపోతుంది. థాట్స్ రావు నీకు. కాబట్టి ప్రాణాయామము చేత పూరక రేచక కుంభకముల చేత నీవు కొంతవరకు పరిగెత్తే మనస్సుని నిశ్చలం చెయ్యవచ్చు అని చెప్పడం. యాక్చువల్ గా మహర్షి ఈ సపోర్టింగ్ యోగంలో ఉన్నదాన్ని చెబుతున్నాడు ఇక్కడ. కానీ ఈ ప్రాణాయామం మాత్రమే ఆత్మని ప్రకాశింప చేయలేదు. నిశ్చలత్వం వరకు ఇది ఓకే. ఏనాయనా రవి, గురుగారు నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? అదే అంటే ఇక్కడ మనస్సు అడిగినప్పుడు ప్రాణం కూడా అడుగుతుంది. అది రోజు జరుగుతుందే ఉంది గురుగారు. నిద్రలో మనస్సు అడిగినప్పుడు మనకు తెలియకుండానే శ్వాస తెలియట్లా, ప్రాణం కూడా అణుగుతూ ఉంది. అంటే ఆ క్రియ నిద్రలో ప్రతిరోజు తెలియకుండానే మనస్సు అణుగుతుంది. మనస్సు అడిగినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా అసలు ఏం జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు, అది కూడా అణిగిపోతుంది. అణిగిపోవటం కాదు, ఆగదు నాయన. నిద్రలో కూడా గాలి పీలుస్తూనే ఉంటావు తెలియకుండా. అడగటం అంటే అది అంటే ఆ గ్రహణ శక్తి జరుగుతుంది, అంటే ఆగిపోదు. అదే గురుగారా, అది సాగుతూ ఉంటుంది. నీ ప్రమేయం లేకుండా సాగుతూ ఉంది. ఇక్కడ నువ్వు అనుకుంటావు గాలి నేను పీలుస్తున్నానని, నువ్వు పీల్చటల్లా. ఇప్పుడు ప్రత్యేకించి నీవు వాయువు మీద పూరక రేచక కుంభకాలు ఎందుకు చేయమంటున్నాడు? మనోమూలము వాయుమూలం ఒకటే కాబట్టి అందుకు చేయమంటున్నాడు. అంటే ఆ రెండింటికి మూలము కేంద్రము అది ఆత్మశక్తి. ఇక్కడ నిశ్చలత్వానికి ఎందుకు పెద్దపీట వేశారు? నిశ్చలమైన మనసు ఆత్మ కాబట్టి. ఆదిశంకరులు కూడా నిశ్చలత జీవన్ముక్తి అన్నారు కదా. నిశ్చలత అంటే ఆలోచన లేని మనసు ఆత్మే. వెరీ సింపుల్. మనస్సు వేరు ఆత్మ వేరు అట్లా ఉండదు నాయన. కర్తృభాష్యం వచ్చినప్పుడేమో ఆత్మ కర్తగా అనిపిస్తుంది, జీవుడిగా. కర్త తల ఎత్తనప్పుడు అది ఆత్మగానే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాణము క్రియాశక్తి అంటే అది ఉండ క్రియలు చేయటానికి గురుగారు కలిపి వదిలిపెట్టేది. అంటే క్రియాశక్తి అదేనా? క్రియ అంటే యాక్టివిటీ. ఇప్పుడు నువ్వు చేతులు కాళ్ళు కదిలించాలంటే క్రియాశక్తి అది. దానికి మూలము ప్రాణశక్తి. అది పాయింట్. చాలా మంది కాళ్ళు చేతులు ఎందుకు కదిలించలేరు? సిగ్నల్ ఫ్రమ్ ది బ్రెయిన్ వెళ్ళదు అక్కడికి. ఓకే ఓకే. ప్రాణశక్తి తక్కువగా కమ్యూనికేట్ చేయలేదు. అవును. దాన్నే సైన్స్ లో ఏమంటారు? మోటార్స్ అంటారుగా. అవును గురుగారు, అవునవును. మోటార్ కోఆర్డినేషన్. ఒకటి థాట్, రెండోది ఎగ్జిక్యూషన్. అంటే క్రియాశక్తిను ఈ ప్రాణ ఇది శక్తి ఈ రెండు కలిసే బయటకు వస్తుంది.
అందుకనే యువర్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఓన్లీ త్రూ ప్రాణశక్తి. మీలో చలనం వచ్చేది ప్రాణశక్తి వల్ల. కదలిక. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. అంటే ఒక ద్వారా రెండు కలిసి వస్తాయి కాబట్టి ఒక ద్వారా ఇంకొకటి అణుగుతుంది. ఒకటి అణిగినప్పుడు ఇంకొకటి మనసు అణిగినప్పుడు ప్రాణశక్తి కూడా అణుగుతుంది అన్నట్టు. రెండు జడమే. విశేషం చూడు. అవును గురుగారు. రెండు జడమే. శక్తి అంటే ఇక్కడ శక్తి అంటున్నారు, అది కూడా ప్రాణము, అది కూడా జడ పదార్థములే. అంటే ఆత్మకి అన్యంగా ఏమున్నా జడ పదార్థములే, పంచభూతములు అయినా సరే. అసలు అన్యం అనేది లేదు. ఫస్ట్ పాయింట్ లేదు. బుద్ధి అంటే ఏమన్నావు? జడశక్తిని ఆవరించిన చైతన్యం అన్నారు. బుద్ధిని కూడా అంటే బుద్ధి కూడా జడమేనని అర్థం. అంతేగా గురువు గారు. అందుకని ఈ ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ ఏదైతే నీ మనస్సులో ఉందో, మనోబుద్ధి చిత్త అహంకారాలు కదా మనస్సు యొక్క కాంబినేషన్. అవునవును గురువు గారు. ఆ బుద్ధి ఆత్మను తెలుసుకోలేదు. పాయింట్ అది. పైగా ఆ బుద్ధి కొంతవరకే. వివేచన వరకే ఉంటుంది అది. గురువు గారు. అంటే జడ పదార్థంతో చైతన్యాన్ని మనం తెలుసుకోవాలి. అంతేగా. అది కుదరదు అని చెప్పదు. ఎందుకంటే ఈ జడత్వానికి కదలిక రావాల్సింది ఈ చైతన్యం ఆధారమే కాబట్టి దాంతో దీన్ని తెలుసుకోవాలి. అంటే నువ్వు అన్నీ తెలుసుకోవటానికి కారణం జ్ఞానం. అది ఎటువంటిది? పరోక్ష జ్ఞానం, ఇండైరెక్ట్ పర్సెప్షన్స్. చెప్తాను గురుగారు. అదే గ్రహణ శక్తి అన్నారుగా ఇక్కడ, మనస్సుని గ్రహిస్తూ ఉంటుంది అన్నిటిని. అది కూడా తాను తెచ్చుకున్నదే గ్రహిస్తుంది. తాను గ్రహించిందే తెలుసుకుంటుంది. అది తెలుసుకున్నదే అంటే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. లోపల దాగి ఉన్న వాసన సంస్కారాలని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది బయట. కనపడుతుందా? గురుగారు మధ్యలో బ్రేక్ అయ్యి ఇప్పుడే వచ్చింది మళ్ళీ. ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పడానికి ఏమన్నా ఉంటే గురుగారు. అదే అంటే ఇది ఎంత చైతన్య, ఇది దీంట్లో పరిమితమైంది ఎన్ని తెలుసుకున్నా సరే ఆత్మని మాత్రం తెలుసుకోలేదు. ఎందుకని? దానికి అన్యంగా లేదు కాబట్టి. ఇప్పుడు తెలుసుకునే నేను సర్వాన్ని తెలుసుకుంటుంది, దాని మూలం తెలుసుకోలేదు. అది కారణం. రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. ఆ నేను జీవుడిగా, జగత్తుగా, ఈశ్వరుడుగా ఈ మనస్సులో కనపడుతుంది అంతవరకు. అంటే ఇప్పుడు ఆ కేంద్రం నుంచే అది, అంటే దానికి చైతన్యము, ఈ జడ పదార్థములైనా దానికి ఆ చైతన్యము వచ్చి కదలిక వచ్చిందంటే ఆ కేంద్రం నుంచే వచ్చింది కదా గురువుగారు. అంటే ఆ చైతన్య శక్తి ఆవరించి ఉంటుంది కదా ఈ పరిమితమైన జ్ఞానానికి. చైతన్య శక్తి మీదనే ఉంటుంది, ఇది ఆవరించదు. అన్యత్వం లేదు కాబట్టి.
ఓకే ఓకే. తెర మీద బొమ్మలు పడతాయి, బొమ్మల్లో తెర ఉండదు. గురువు అంటే సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆ కిరణాలు పడతాయి కానీ సూర్యుడికి అటాచ్ చేయ ఉండదు. భూమి సూర్యుడికి దూరం ఉంటుంది. కానీ దాని వల్లనే ఇక్కడ సృష్టి యావత్తు నడుస్తుంది. ఆ సూర్యుని వెలుగులోనే మనం అన్ని పనులు చేసుకున్నట్టు. సృష్టి స్థితి లయ అంతా అదే. గురువు గారు వినపడుతుందా? వినిపిస్తుంది గురువు. కొంచెం కట్ అయ్యి మధ్య మధ్యలో వస్తుంది. పర్లేదు. అంటే డేటా సరిగా లేదేమో. సిగ్నల్ వీక్ అయి ఉండదు. ఏమా సరోజ ఏమన్నా ఉందే? ఏం లేదు గురుగారు, ఆలోచన లేకుండా ఉండడమే. ఉన్నావా ఆలోచన లేకుండా? ఇంతవరకు ప్రయత్నిస్తున్నాను గురువు గారు, పూర్తిగా ఉండలేకపోతున్నాను. ఇక్కడ ప్రాణశక్తి అంటే గాలి పీల్చి వదిలిపెట్టడం. గురుగారు, నీవు దాని మీద మనస్సు పెట్టినప్పుడు అదే చెబుతుంటారే శ్వాస మీద ధ్యాస అని. అవునండి. మనస్సు నియంత్రించబడుతుందని చెప్పడం. గురుగారు, ఓకే. కానీ శ్వాస దానిపాటికి అది జరుగుతోంది, కానీ అది నా వల్ల జరుగుతం లేదు కదా. అది నీకు ఆ సంగతి తెలియదు కదా. నువ్వు కావాలంటే శ్వాసను బంధించచ్చుగా, కాసేపు ఆపుతావుగా. గురుగారు, ప్రాణాయామం చేసినప్పుడు ఆగుతుందిగా. అంటే ఏంటి? నీ ఇచ్ఛాశక్తి వల్ల ప్రాణశక్తిని నియంత్రిస్తున్నావు అని అర్థం. గురుగారు, ఎంతసేపు గాలి పీల్చుకోవాలి, ఎంతసేపు వదిలిపెట్టాలి, అది అంతర కుంభకమా బాహ్య కుంభకమా అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావుగా. గురుగారు, కాబట్టి ఏమంటున్నారు మహర్షి? ఈ రెంటి మూలము ఆత్మేను అని చెప్పు. ప్రాణాయామం కొంచెం ఎక్కువ చేశాను అనుకోండి గురువు గారు, అప్పుడు అది ఆ శ్వాస అది ఈక్వల్ గా వస్తూ ఉంటుంది. అసలు అది తెలియదు, జరుగుతోంది ఆ క్రియ అనేది తెలియదు గురువు గారు. ఇక్కడ నీ మనస్సు అన్య చింతల్లో ఉంటే తెలియదు. శ్వాస మీదనే మనసు పెట్టినప్పుడు తెలుస్తుంది. నువ్వేదో పనులు చేసుకుంటున్నావు, గాలి పీలుస్తున్నావు లేదా నీకు తెలియదు. అంటే నీ దృష్టి శ్వాస మీద ఉండదు, పని మీద ఉంటుంది, ఆలోచన మీద ఉంటుంది, ఏం చెయ్యాలి అనే దాని మీద ఉంటుంది. గురువు గారు, చెప్పు నాయన, ఇంకేమన్నా ఉందా రవి? గురుగారు, అంటే ఇప్పుడు శ్వాసని నియంత్రించేది కూడా ఈ మనస్సే కదా గురుగారు. ఈ మనస్సే ఈ క్రియాశక్తి. ఎందుకు నియంత్రించాలి? పరిపరి విధాలా పోతుంది కాబట్టి బయటికి, కోరికల వెంట, బంధాల వెంట, ఇంద్రియ వ్యాపారముల వెంట బయటికి పరిగెడుతుంది. సో పరిగెత్తే మనస్సుని వెనక్కి తీసుకొచ్చి నిశ్చలత చేస్తే అదే ఆత్మగా ఉంటుందని చెప్పడం. అంటే జడశక్తితోనే మళ్ళీ దాన్ని, అంటే అది జడమే కదా గురువు గారు. అంటే జడశక్తితోనే మళ్ళీ దాన్ని జడం చేస్తున్నట్టు అనిపిస్తుంది.
జడ శక్తిని ఆవరించిన చైతన్యం. ఆ, ఇక్కడ అంటే అది ఆవరించిన చైతన్యమే. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనస్సు అనేది ఒక జడ పదార్థం అంటున్నాము. ప్రాణము జడ పదార్థమే. ఇప్పుడు ఆల్రెడీ అది కదలిక లేనిది. మరి దానిలో నువ్వు కలగంటున్నావుగా. ఉమ్, ఉమ్. స్వప్నంలో ఉన్నది మనస్సేగా. ఆ, గురుగారు. మనస్సుతోనే కలగంటున్నావుగా. అవును. ఇక్కడ కూడా దేహము మనస్సు బాడీ మైండ్ కాంప్లెక్స్ తోటి నువ్వు అన్ని ప్రదేశాలు తిరుగుతున్నావుగా. ఆ, అవును. కల్లో తిరిగినట్టు ఉమ్. చెప్పాడు. ఆ, గురుగారు. నువ్వు దేహంలో ఉన్నటువంటి యొక్క సమస్యలు మరి ఈ మనస్సే చెబుతుందిగా. అవును. బాగోలేదు, సౌకర్యము అసౌకర్యము, ఇష్టము అయిష్టము, ఇవన్నీ మనస్సేగా చెప్పేది. అవును. దేని వల్ల చెబుతుంది? జ్ఞానం వల్ల చెబుతూ ఉంది. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ, కాన్షియస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ చెప్పాడు. ఆ, గురుగారు. అవును. కాబట్టి ఎందుకు మనస్సును నియంత్రించాలి అన్నప్పుడు నీవు అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ నీ ఆలోచనే అడ్డు, నీ మనసే అడ్డు, నీ కర్తృత్వమే అడ్డు. నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది అని నువ్వు భావిస్తున్నావు కదా. ఆ, గురుగారు. అది నీ పనికి అడ్డై కూర్చుంది. దాన్నే మనసి బాధ్యత అంటూ వర్ణించారు. నాకు బాధ్యత ఉందంటావు. ఇవన్నీ నువ్వు కల్పించుకున్నవని చెప్పటం. ఇది నీ కల్పన అని చెప్పటం. చెప్పారు. అంటే ఇతరులు ఏమనుకుంటారు అవునవును. అనే అంటే ఆల్రెడీ బాధ్యత ఇది ఉన్నది. మనస్సు అనేది జడ పదార్థం కాబట్టి, అంటే ఇవన్నీ నిజంగా ఆల్రెడీ అది జడ పదార్థము, దానికంటూ ఉనికి లేదు కాబట్టి ఇది కల్పించుకుంటున్నారు కాబట్టి ఇదంతా కల్పన కూడా జడమే. అంటే దాని నుంచి వచ్చేది కూడా ఉనికి లేనివి. ఎందుకని స్వప్నదోషము. గురువు గారు. కళ ఎట్లాగైతే అసత్యము, కళ కనేవాడు కూడా అసత్యమే. పాయింట్ అది. రెండు అసత్యం అయితే. అదే మహర్షి కూడా చెప్పింది. కళ సత్యము, కళ సత్యం అంటున్నావు, కళ కనేవాడెవడు వాడు అసత్యమే. చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డల సత్యం ఎట్లా అవుతుంది అన్నాడు పైగా. కాబట్టి నువ్వు స్వప్నం నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా తేలిక అసత్యమని కొట్టిపరిచావుగా. అదే విధంగా ఈ జగతావస్థ నుంచి తురీయంలో నిలిచినటువంటి ఆత్మస్థితిని తిరిగి ఇక్కడికి వచ్చి చెబుతున్నారు. జాగ్రత్తావస్థ కూడా కలసమమే, ఇది కూడా అసత్యమే. సృష్టిని చూస్తున్నంత మాత్రాన ఇదేమీ సత్యము కాదు. కారణం ఇది నీ కల్పన, నీ ఆలోచన. అవును. అదే శంకరులు కూడా చెప్పారు. బాడీ ఈజ్ ఎ థాట్, గాడ్ ఈజ్ ఎ థాట్, బర్త్ ఈజ్ ఎ థాట్, డెత్ ఈజ్ ఎ థాట్. తీరా మనస్సు అనేది ఏమిటో చూడకపోతే అక్కడ ఏమీ లేదు. విచారం ఎందుకు చేయమంటున్నారు మహర్షి? నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అని అంటున్నావే, ఆ నేను ఉందేమో చూడు. ఆత్మ మాట్లాడదు.
ఆత్మ దేనితోనూ కలవదు. నీవు ఆత్మవేను, దేహము కాజాలవు. ఈ సందర్భంలో మార్చామన్నారు, ఎవరైతే స్థూల సూక్ష్మ దేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మ దర్శనం చేస్తారన్నాడు. వారు అంటే నువ్వు ద్వైతంగా తీసుకోవద్దు. గురు. అహంకారం ఉంటూ ఆత్మను చూడటం కాదు. బోధించేటప్పుడు వారు దర్శనం చేస్తారు అన్నాడు. అంటే వారు ఆత్మగా ఉంటారు అని బోధించడం, చెప్పటం. కానీ ఆత్మ ఎప్పుడూ క్లెయిమ్ చేయదు. నేనంటే రవిని, నేనంటే రమణ మహర్షిని, నేనంటే శంకరుని అని చెప్పదు. ఏనాయనా గురుగా, నేను పలానా అని చెప్పేది అహంకారం. అది సంగతి. ఎప్పుడైతే నువ్వు వాళ్ళు దర్శిస్తారా అన్నవో, ఇదిగో మనస్సు మళ్ళీ జ్ఞానులు అజ్ఞానులు అంటూ చెప్పుకొచ్చాడు. సో ఇవన్నీ కూడా మనస్సు కల్పించుకుందే తప్ప వాస్తవానికి ఇండివిడ్యువల్ రియలైజేషన్ ఉండదు అని చెప్పటం. వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు. అందుకని ఈ సందర్భంలో ఏమన్నారు, ద రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ టు ది జీవ. జీవుడు ఇక్కడ అన్నీ తెలుసుకుంటున్నాడు, కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు, మంచి అంటాడు, చెడు అంటాడు. కానీ ఆత్మని తెలుసుకునే సామర్థ్యము జీవుడికి లేదు. కారణం ఈజ్ అ ఫ్యాంటమ్, ఉనికి లేదు దానికి. ఇది పాయింట్. ఒక భ్రమజనితమైనది. ఏ విధంగా అయితే సర్పరజ్జు భయభ్రాంతిలో పాము భయం కలిగిందో, భ్రాంతి కలిగిందో, ఈ మాయలో దేహాత్మ బుద్ధి అనే భ్రాంతి కలిగింది. ఆ తర్వాత ఈ మనస్సు, వ్యక్తిత్వము, జగత్తు ఇవన్నీ కూడా చూస్తుంటావు. అవన్నీ నీకు అన్యంగా ఉన్నట్టుగా కూడా నువ్వు భావిస్తున్నావు. అందుకనే అన్యులు ఉన్నారంటున్నావు, ఇతరులు ఉన్నారంటున్నావు. వాళ్ళు చెప్పారా? నువ్వు గుర్తిస్తున్నావు. సో హూ ఈజ్ ది ఐడెంటిఫైయర్? నేనంటావు. ఆ నేనెవరు? చూడబోతే అక్కడ ఎవరు లేరు. అంటే అక్కడ మనస్సుకి ఏ స్వరూపము లేనప్పుడు మరి ఇది చేసినట్టుగా అనిపిస్తుంది గురువు గారు, అంతేనా? ఎందుకంటే కర్తృత్వం చేత. అంటే అంటే ఇప్పుడు ఆ కర్తృత్వం ఎవరికని చూసినప్పుడు అక్కడ మనకేమి దాని యొక్క ఆన్సర్ రావట్లేదు కదా, అక్కడ ఏం లేనట్టే తెలుస్తుంది కదా. అంటే అక్కడ అంతేగా, కర్త లేదుగా, కర్తృత్వమే లేదుగా, చిచ్చుడ గ్రంథే లేదుగా. కాబట్టి కర్మ ఎవరికి, జన్మ ఎవరికి, పుట్టుక ఎవరికి, మరణం ఎవరికి? అంటే గురువు గారు, అమ్మా చెప్పమ్మా. ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఎక్స్పీరియన్సర్ ఉండడు, అంతేనండి? ఎక్స్పీరియన్సరు ఎక్స్పీరియన్స్ రెండు ఎగిరిపోతాయి. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండదన్నమాట. ఎక్స్పీరియన్స్ ఎవరికి? ఎక్స్పీరియన్సర్ కి. ఓకే. నేను దేహం అనే సరోజకే కష్ట సుఖాల ఎక్స్పీరియన్స్. ఓకే. తీరా చూడబోతే సరోజు లేదు అక్కడ. ఆత్మకి అటువంటి స్థితి ఉండదు. అంటే ఇండివిజువల్
సాక్షాత్కారం ఆ. ఉండదు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండదు. am I right? ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఉండదు. అదే గురువు గారు, అంటే నేనేది ఎక్స్పీరియన్స్ అనేది ఒక జీవుడికే. అది కూడా కర్తగానే ఉన్నప్పుడు. ఓకే, నిద్రలో నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఏం లేదు. లేచాక నిద్రపోయానని చెప్తాను అంతే. బాగా నిద్ర అది పట్టింది అని చెప్తాను. పట్టిందో పోయిందో వాడికి తెలుసు. నువ్వు అక్కడ తెలిసి చెప్పడం కాదు. అవును. నువ్వు దేవ ప్రపంచం చూడవు కాబట్టి బాగుంది అంటున్నావు అంతవరకు. గురువు గారు, కానీ ఆత్మ అనుభవం జీవుడికి తెలియదమ్మా. జీవ భావనతో ఆత్మగా ఉండటం కుదరదు. ఎందుకని? ఇది ఒక చీకటి, ఇది ఒక అజ్ఞానం అనుకుంటే అజ్ఞానంతో జ్ఞానము, చీకటితో వెలుగు ఉండదు కదా. అంటే ఈ రెండు కలవు అని చెప్పటం. గురువు గారు, ఓకే, రెండు ఆపోజిట్. నిజానికి రెండు లేనే లేవు. గురువు గారు, అది తెలియదు. నీకేమో తెలియదు, నీకేమో ఆత్మ తెలియదు, ఆత్మేమో నిన్ను గుర్తించదు. ఏమ్మా, గురువు గారు, ఆత్మ తనకు తానుగా అనంతంగా ఏకంగా ఉంటుంది, ఒకటే ఉంటుంది. నీకేమో ఇక్కడ నానత్వం ఉంది, ప్రపంచం అంతా తిరుగుతున్నావు కల్లో తిరిగినట్టు. నాకు అన్ని తెలుసునంటున్నావు, అనుభవిస్తున్నానంటున్నావు. తెలియటం అనుభవించేవాడు తీరా చూడపోతే వాడెవాడు లేడు అక్కడ. నిజానికి జడ చేతనముల కలయికనే జరగలేదు. అందుకని చాలా తేలిగ్గా ఏమన్నారు మహర్షి, జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ ఫ్యాంటమ్, ఇది ఒక పిశాచము, లోయర్ సెల్ఫ్, దేహాలను మార్చుకుంటూ తిరుగుతుంది ఇది. పిశాచము అని ఎందుకు చెప్పారు గురువు గారు? అంటే వచ్చే పట్టిన భూతం వదలదనే కాదు, లేదని చెప్పడానికి. ఆహా. పిశాచం లేదు, భావన, లేదు. భూతాలు భావనే అది. పిశాచాలు భావన. ఓ, భూతాలు పిశాచాలు లేవనా? ఇంకా వచ్చిన భూతం వదలదు. అందుకని పిశాచం అంటే కాబట్టి. ఏంటి? ఒక అభూత కల్పన పిశాచం అన్నారు. ఆహాహా, ఓకే ఓకే. ఓ, ఇవన్నీ లేవని, భూతాలు పిశాచాలు లేవని. లేవు. ఓకే ఓకే. గురువు గారు, ఇంకేమన్నా ఉందే అదృశ్యమయ్యే లోపల? ఏమా పద్మజ, ఇందాక నుంచి పిశాచాల గురించి మాట్లాడుతున్నారు. అవును, పిశాచాలు ఉన్నాయా? నీవెంత సత్యమో పిశాచం అంతే సత్యం. అంటే భయం భయం ఉంటే పాము, భయం ఉంటే పాము ఉన్నట్టు గురువు గారు. భయం ఎవరికి? అదే. లేని వాడికి. లేని పాముకి భయం ఎందుకు ఉంటుంది? గురువు గారు భువనేశ్వరంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మాకు రోజు కూడా డాక్టర్ గారి ఇంట ప్రాణాయామం చేయించేవారు. రెగ్యులర్ గా ప్రాణాయామం చేయించేవారు. దానిలో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. చాలా మంది వచ్చేవారు. అదే సూర్య నమస్కారాలు కూడా చేయించేవారు. అవును, దానివల్ల మానసిక శారీరక కొంత కంఫర్ట్ జోన్ వస్తుంది. శరీర బాధ ఉంటే మీరు ఏం చేయలేరు.
నడవండి నడవలేరు, కూర్చోలేరు. ప్రాణశక్తి చలనం కావాలి అక్కడ. ఏదైనా స్టార్టింగ్ లో అది కన్వీనియంట్, ఏజ్ పెరుగుతుంటే మీరు చేయలేరు. చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా చేయించేవారు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చిన్న చిన్నవి అందుకే చేయించేవారు. మరి కాళ్ళు చేతులు కదలటం, చేయడం, కూర్చోవడం. ఎందుకంటే కదలిక వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది. దేహంలో చేతులు కాళ్ళు కదిల్చటం వల్ల చలనం పెరుగుతుంది. ఇప్పుడు కూడా మోడర్న్ సైన్స్ ఏమంటుంది, వాకింగ్ వాకింగ్ అంటారు. ఈ వాకింగ్ నడక చేయండి కాసేపు, దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుందని. దానికి ఆత్మస్థితికి సంబంధం లేదు. ఏమైనా ఇప్పుడు కావాల్సింది గాలిని బంధించడం, ఇది బంధించడం కాదు. ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే చాలు. అంటే ఆలోచనల వెంట వెళ్లకుండా ప్రశాంతంగా అంతర్ముఖం అయితే చాలు. ఇక్కడ అంతర్ముఖం అంటే ఆలోచన లేకపోవటం, దేని మీద ఆసక్తి లేకపోవటం. అనాసక్తితో చేసిన కర్మలు బంధించవు, అది కూడా చెప్పారుగా. ఇవన్నీ మనం ఎంత చెప్పుకున్నా సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चतर శక్తి. అది చూసుకుంటుంది ఏం చెయ్యాలి అనేది, అది నిర్ణయిస్తుంది. ఓకే, పద్మజ ఇంకేమన్నా ఉందా? శ్వాస వదిలినప్పుడే మనకు మాటలు అవన్నీ వస్తాయి కదా గురుగారు. అంతేగా మరి, గాలి పీలుస్తూ నువ్వు మాట్లాడలేవుగా. అదే, అందుకే ప్రాణశక్తిని కూడా మనము దాన్ని ఖర్చు పెట్టకుండా వీలైనంత వరకు వాడుకోమంటారు. అంటే ఈ అందుకే మౌనం, మౌనము. మౌనం. గురుగారు మాట్లాడని కొద్దీ శక్తి వేస్ట్ అవుతూ ఉంటుంది. నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే మాట్లాడాలి. మాటలతో ఏం పని? అవును గురుగారు.